హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి ప్రోజ్లోని మనము పత్ఝర్మే టూటీ పత్తియా అనేటువంటి లెసన్ తెలుసుకోబోతున్నాము. సో అయితే ఈ లెసన్ని రాసినటువంటి లేఖక్ పేరు ఏంటి అంటే రవీంద్ర కేలేకర్. సో రవీంద్ర కేలేకర్, ఈయన ఇమేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. అలాగే ఆయన ఎప్పుడు జన్మించారు, అలాగే ఎప్పుడు మరణించారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1925 में उनका जन्म हुआ था और 2010 में उनकी मृत्यु हुई थी. 1925లో ఆయన జన్మించారు, అలాగే 2010లో ఆయన చనిపోయారనమాట. 7 मार्च 1925 को कोंकण क्षेत्र में जन्मे रविंद्र केलेकर छात्र जीवन से ही गोवा मुक्ति आंदोलन में शामिल हो गए थे. गांधीवादी चिंतक के रूप में विख्यात केलेकर ने अपने लेखन में जनजीवन के विविध पक्षों, मान्यताओं और व्यक्तिगत विचारों को देश और समाज के परिप्रेक्ष्य में प्रस्तुत किया है. इनकी अनुभवजन्य टिप्पणियों में अपने चिंतन की मौलिकता के साथ ही मानवीय सत्य तक पहुंचने की सहज चेष्टा रखती है. कोंकणी और मराठी के शीर्षस्थ लेखक और पत्रकार रविंद्र केलेकर की कोंकणी में 25, मराठी में 3, हिंदी और गुजराती में भी कुछ एक पुस्तकें प्रकाशित हैं. केलेकर ने काका कालेलकर की अनेक पुस्तकों का संपादन और अनुवाद भी किया है. गोवा कला अकादमी के साहित्य पुरस्कार सहित कई पुरस्कारों से सम्मानित केलेकर की प्रमुख कृतियां हैं कोंकणी में उजवाड़ेचे सूर, समिधा, सांगली, ओथांबे, मराठी में कोंकणीचे राजकरण, जापान जसा दिसला और हिंदी में पतझर में टूटी पत्तियां. సో ఇప్పుడు ఆయన హిందీలో రాసినటువంటి ఈ పత్ఝర్మే టూటీ పత్తియా అనే లెసన్ మనం చెప్పుకోబోతున్నాం అనమాట. అయితే చూడండి, ఈయన గురించి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు. సో 1925 7th మార్చిన ఆయన కొంకణ్ ప్రాంతంలో జన్మించారట. అయితే రవీంద్ర కేలేకర్ ఛాత్ర జీవన్ సే హీ, ఆయన విద్యార్థి దశ నుండే గోవా ముక్తి ఆందోళన్ మే షామిల్ హో గయే థే. సో ఆయన విద్యార్థి దశ నుండే గోవా విముక్తి ఉద్యమాల్లో ఆయన చేరారట. गांधीवादी चिंतक के रूप में विख्यात केलेकर ने अपने लेखन में जनजीवन के विविध पक्षों, मान्यताओं और व्यक्तिगत विचारों को देश और समाज के परिप्रेक्ष्य में प्रस्तुत किया है. సో అయితే చూడండి, ఇక్కడ గాంధేయ ఆలోచనాపరుడిగా అంటే గాంధీ గారి ఆలోచనాపరుడిగా పేరొందినటువంటి ఈ కేలేకర్, మన లేఖక్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన తన రచనల్లో, నెక్స్ట్ సమాజ దృక్పథంలో కూడా తన జీవితంలో అనేక అంశాలని, తన వ్యక్తిగత ఆలోచనల్ని మనందరికీ అందించారు. సో అంటే ఏంటి అంటే వాస్తవికతతో పాటు, రియాలిటీతో పాటు, ప్రాక్టికాలిటీతో పాటు మానవ సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేరుకోవడానికి మనందరికీ కూడా ఆయన రచనలు అనేవి చాలా ఉపయోగపడతాయి. कोंकणी और मराठी के शीर्षस्थ लेखक और पत्रकार रविंद्र केलेकर की कोंकणी में 25, मराठी में 3, हिंदी और गुजराती में भी कुछ एक पुस्तकें प्रकाशित हैं. केलेकर ने काका कालेलकर की अनेक पुस्तकों का संपादन और अनुवाद भी किया है. అయితే చూడండి, ఈయన ఒక మరాఠీ రచయిత. అయితే ఆయన కొంకణిలో 25 పుస్తకాలు రాశారట, అలాగే మరాఠీలో ఒక 3 రాశారట, హిందీ, గుజరాతీలో కూడా కొన్ని రాశారు. కాకా కాలేల్కర్ రాసినటువంటి ఎన్నో పుస్తకాలని, ఎన్నో రచనల్ని ఈయన ట్రాన్స్లేట్ కూడా చేశారట, అనువదించారట. गोवा कला अकादमी के साहित्य पुरस्कार सहित कई पुरस्कारों से सम्मानित केलेकर की प्रमुख कृतियां. అయితే గోవా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి సాహిత్య పురస్కారాన్ని, అలాగే ఇంకా ఎన్నో అవార్డ్స్ని తీసుకున్నటువంటి కేలేకర్ రాసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ప్రముఖ రచనలు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. कोंकणी में उजवा ढाचे सूर, समिधा, सांगली, ओथांबे, मराठी में कोंकणीचे राजकरण, जापान जसा दिसला और हिंदी में पतझर में टूटी पत्तिया. సో ఇలాగా ఆయన ఎన్నో రచనలు రాశారు. నెక్స్ట్ ఇప్పుడు పత్ఝర్మే టూటీ పత్తియా. పత్ఝర్మే అంటే ఏంటి? ఆకురాలే కాలంలో రాలిపోతున్నటువంటి ఆకులు అని దీని మీనింగ్ అనమాట.
అయితే ఇందులో మనకి 2 పార్ట్స్ కింద 2 లెసన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకటి వచ్చేసి గిన్నీ కా సోనా, నెక్స్ట్ వచ్చేసి ఝేన్ కి దేన్. సో ఇందులో 2 లెసన్స్ ఉన్నాయి. మనం 2 పార్ట్స్గా వీడియోస్ అనేవి చేస్తామని 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను, మొత్తం లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇందులో మనము గిన్నీ కా సోనా అనేది ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇది ఉంటుంది. సో ఇది మాత్రం ఈ ఫస్ట్ పార్ట్ గిన్నీ కా సోనా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం మనము. సో గిన్నీ కా సోనా, గిన్నీ అంటే ఏంటి అసలు? గిన్నీ అంటే కాయిన్ అనమాట. గిన్నీ అంటే నాణెం అని చెప్పుకోవచ్చు మనం. సోనా అంటే గోల్డ్. సో గోల్డ్తో తయారు చేసినటువంటి కాయిన్, బంగారంతో తయారు చేసినటువంటి నాణెం, బంగారు నాణెం. శుద్ధ సోనా అలగ్ హై और గిన్నీ కా సోనా అలగ్. సో స్వచ్ఛమైన బంగారం వేరు, అలాగే ఈ నాణెం యొక్క బంగారం వేరు. అంటే గిన్నీ కా సోనా అంటే ఏంటి అంటే, సో బంగారంతోనే తయారు చేస్తారు ఆ నాణ్యాన్ని, కానీ అందులో ఏం చెప్తున్నారు ఇక్కడ, गिन्नी के सोने में थोड़ा सा तांबा मिलाया हुआ होता है, इसलिए वह ज्यादा चमकता है और शुद्ध सोने से मजबूत भी होता है. औरतें अक्सर इसी सोने के गहने बनवा लेती है. చూడండి, సో ఎందుకు ఈ నాణెం యొక్క బంగారం వేరు, స్వచ్ఛమైన బంగారం వేరు అని చెప్తున్నారంటే, సో ఈ నాణెంలో కొంచెం రాగిని కలుపుతారు, సో దానివల్ల ఏమవుతుంది, ఆ నాణ్యానికి మరింత మెరుగు వస్తుంది, అది ఇంకా బాగా మెరుస్తూ కనిపిస్తుంది. కాబట్టి స్త్రీలే బాగా మెరిసేదాన్ని, అందంగా కనిపించేదాన్నే కదా స్త్రీలు మహిళలు ఇష్టపడతారు. సో కాబట్టి మహిళలు కూడా ఏం చేసేవాళ్ళు, గిన్నీ కా సోనా అంటే ఈ నాణెం, రాగి కలిసినటువంటి బంగారం ఏదైతే ఉందో దాంతోనే ఆభరణాలను కూడా చేయించుకునేవారు. అంటే నగా నట్రా చేయించుకొని వేసుకునేవారు అనమాట. అంటే దాన్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. ఫిర్ భీ హోతా తో వహ హై గిన్నీ కా హీ సోనా. ఎంత చెప్పుకున్నా కూడా, ఎంత మెరిసినా కూడా అది ప్యూర్ అయితే కాదు కదా, స్వచ్ఛమైన బంగారం అయితే కాదు కదా. శుద్ధ ఆదర్శ భీ శుద్ధ సోనే కే జైసే హీ హోతే హై. చూడండి ఎందుకు చెప్తున్నారు చూడండి, అంటే స్వచ్ఛమైనటువంటి ఆదర్శాలు, కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆదర్శాలు అనేవి కూడా స్వచ్ఛమైన బంగారం లాంటివి. चंद लोग उनमें व्यावहारिकता का थोड़ा सा तांबा मिला देते हैं और चलाकर दिखाते भी है. చూడండి కొంతమంది ఏం చేస్తారు, సో అలాగా మంచి మంచి స్వచ్ఛమైనటువంటి ఆదర్శాలకి ప్రాక్టికాలిటీని జోడిస్తారు, అలాగే నడుచుకుంటారు కూడా, అలాగే పనిచేస్తారు కూడా. तब हम लोग उन्हें प्रैक्टिकल आइडियालजिस्ट कहकर उनको बखान करते हैं. సో అంటే ఆ ప్రాక్టికాలిటీని జోడించిన తర్వాత మనం వాళ్ళని ఏమని పిలుస్తాము, ప్రాక్టికల్ ఐడియాలజిస్ట్ అంటాము అని వాళ్ళని వర్ణిస్తాము. బఖాన్ కర్నా మతలబ్ వర్ణించడం. పర్ బాత్ న భూలే కి బఖాన్ ఆదర్శోం కా నహీ హోతా బల్కి వ్యావహారికతా కా హోతా హై. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఆదర్శాల గురించి కాదు, ఆ ఆదర్శాలని ఎంత మాత్రం ఆచరణలో పెడుతున్నారు, అంటే వాటిని ఎంత మాత్రం పాటిస్తున్నారు అనేది మనం ఇక్కడ మర్చిపోకూడదు. और जब व्यावहारिकता का बखान होने लगता है तब प्रैक्टिकल आइडियालजिस्टों के जीवन से आदर्श धीरे धीरे पीछे हटने लगते हैं और उनकी व्यावहारिक सूझबूझ ही आगे आने लगती है. అయితే చూడండి, సో ఇక్కడ మనము ఆదర్శాలు చెప్పుకోవడం మాత్రమే కాదు, వాటిని అమలుపరచాలి. అలా అమలుపరిచేది ఇక్కడ మనము ప్రాక్టికాలిటీ అని నొక్కి చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, సో అది ఆచరణలో ఉండదు. ఆ ఆదర్శాలు క్రమంగా ఏమవుతాయి, జీవితాల నుంచి వెనక్కి తగ్గడం స్టార్ట్ చేస్తాయి. అంటే మనము అమలు చేయడం, వాటిని ఊరికే మాటల్లో ఉంటుంది ఆదర్శం అనేది. అప్పుడు నిజమైనటువంటి వాళ్ళ బిహేవియర్ అనేది అక్కడ తెలిసిపోతుంది. సోనా పీఛే రెహకర్ తాంబా హీ ఆగే ఆతా హై. చూడండి, అంటే బంగారం వెనకుండిపోతుంది. ఇక్కడ మనం బంగారాన్ని దేంతో కంపేర్ చేస్తున్నాము, ఆదర్శాలతో కంపేర్ చేస్తున్నాము. తాంబా, రాగి అంటే ఏంటి, జస్ట్ చెప్పుకోవడానికి ప్రాక్టికాలిటీ అనే ఒక పేరు పెట్టేసి నెమ్మదిగా ఏం చేస్తూ వస్తున్నాము, అసలైనటువంటి నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ ఆదర్శాలని వెనక వదిలేస్తూ ఉన్నాం మనం. సిర్ఫ్ తాంబా, కేవలం రాగి ముందుకొచ్చేస్తుంది, బంగారం వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. చంద్ లోగ్ కహతే హై గాంధీజీ ప్రాక్టికల్ ఐడియాలిస్ట్ थे, व्यावहारिकता को पहचानते थे, उसकी कीमत जानते थे,
इसीलिए वे अपने विलक्षण आदर्श चला सके, वरना हवा में ही उड़ते रहते, देश उनके पीछे ना जाता. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, గాంధీ గారి గురించి చెప్తున్నారు. గాంధీ గారు ఆచరణాత్మక ఆదర్శవాది అని కొందరు అంటూ ఉంటారు. సో ప్రాక్టికల్ ఐడియాలజిస్ట్, ఆచరణాత్మక ఆదర్శవాది అని చెప్తారు. అంటే ఏంటి, ప్రాక్టికాలిటీని గుర్తించారు, దాని విలువల్ని తెలుసుకున్నారు. అయితే అంతే ఇదిగా ఆయన తన జీవితంలో అద్వితీయమైనటువంటి ఆశయాల్ని అమలుపరుచుకోగలిగారు, కొనసాగించగలిగారు. ఆయన అంటే కేవలం మాటల్లో ఉంచలేదు, నిజంగా చేశారు. ఆ ఆదర్శాల మీద ఆయన నడిచారు, ఆ ఆదర్శాలని తన జీవితంలో అనుసరించారు. కాబట్టి అవి కేవలం గాల్లో ఎగురుతూ ఉండేవి కాదు. సో దేశం అంటే ఆయన కూడా మనం చెప్పుకున్నట్టు, ఇందాక చెప్పుకున్నట్టు కేవలం మాటల్లో చూపించి చేతల్లో చూపించకుండా ఉండుంటే అవి గాల్లో అలా అలా మాటల్లాగా ఎగిరిపోతూ ఉండేవి. దేశం మొత్తం గాంధీ గారిని అనుసరించేదా? అస్సలు కాదు. ఆయన వెనక వెళ్లేదే కాదు, ఆయన ఒకవేళ అలా ఉండుంటే. హా, पर गांधी जी कभी आदर्शों को व्यवहारिकता के स्तर पर उतरने नहीं देते थे, बल्कि व्यवहारिकता को आदर्शों के स्तर पर चढ़ाते थे. वे सोने में तांबा नहीं बल्कि तांबे में सोना मिलाकर उसकी कीमत बढ़ाते थे. కానీ గాంధీ గారు ఎలా ఉన్నారు, తన ఆదర్శాలని ఆచరణలో పెట్టారు. కేవలం మాటలకు మాత్రమే ఆదర్శాలు అని చెప్పుకొని సో అవి చెయ్యకుండా, పాటించకుండా, సో అలాంటి స్థాయికి ఆయన దిగజారలేదు ఎప్పుడూ కూడా. సో అలాంటివి ఎప్పుడూ ఆయన జీవితంలో ఆయన అనుమతించలేదు. దానికి బదులుగా ఆయన ఏం చేశారు, ఇతరులకి ఆదర్శాలు ఎలా చెప్తారో ఆ ఆదర్శాల మీద ఆయన నడిచి చూపించారు. ఆయన బంగారానికి రాగిని యాడ్ చేయలేదు ఇక్కడ. సో రాగికే బంగారాన్ని యాడ్ చేసి దాని విలువని పెంచారు ఆయన. చూడండి ఎంత తేడా ఉందో ఆ మాటలో, అసలు ఎంత అర్థం ఉందో. गांधी जी ने तांबा नहीं बल्कि तांबे में सोना, सोने में तांबा नहीं बल्कि तांबे में सोना मिलाकर तांबे की कीमत बढ़ाते थे. బంగారంతో రాగిని కలిపితే దాని విలువ ఏమన్నా పెరుగుతుందా? ఏం పెరగదు. అదే రాగిలో బంగారాన్ని కలిపితే దాని విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇస్లియే సోనా హీ హమేషా ఆగే ఆతా రహతా హై. కాబట్టి ఎప్పుడు కూడా బంగారమే ముందుకొచ్చేది. అంటే ఆయన ఆదర్శాలు, ఆయన నిజాయితీ, ఆయన చెప్పేటువంటి మాటలు ఇవన్నీ ముందుండేవి. व्यवहारवादी लोग हमेशा सजग रहते हैं, लाभ हानि का हिसाब लगाकर ही कदम उठाते हैं. वे जीवन में सफल होते हैं, अन्यों से आगे भी जाते हैं, पर क्या वे ऊपर चढ़ते हैं? खुद ऊपर चढ़े और अपने साथ दूसरों को भी ऊपर ले चले, यही महत्व की बात है. यह काम तो हमेशा आदर्शवादी लोगों ने ही किया है. समाज के पास अगर शाश्वत मूल्यों जैसा कुछ है तो वह आदर्शवादी लोगों का ही दिया हुआ है. व्यवहारवादी लोगों ने तो समाज को गिराया ही है. చూడండి ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, ఎవరైతే ఆచరణాత్మక వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉంటారు. సజగ్ రహన మతలబ్ అలర్ట్ రహన, అప్రమత్తంగా ఉండడం అన్నమాట. వీళ్ళు లాభ నష్టాలను లెక్కించిన తర్వాతే ఏ పనైనా చేస్తూ ఉంటారు, ఏ పని చేయడానికైనా ఒక ముందడుగు వేస్తూ ఉంటారు. వే జీవన్ మే సఫల్ హోతే హై, వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు, విజయాన్ని సాధిస్తారు. వాళ్ళు ఇతరుల కంటే ముందుకు వెళతారు. అన్యోన్సే ఆగే భీ జాతే హై, సో ఇతరుల కంటే ముందుకు వెళతారు. పర్ క్యా వే ఊపర్ చढ़ते హై, కానీ వాళ్ళు పైకి వెళ్ళగలరా? ఎప్పుడు వెళ్ళగలరు? సో వాళ్ళు పైకి వెళ్ళి వాళ్ళతో పాటు తోటి వాళ్ళని కూడా పైకి తీసుకెళ్ళడం అంటే ఏంటి, ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడం. అంటే మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాము అంటే మన తోటి వాళ్ళని కూడా ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాము అంటే అది ముఖ్యమైన విషయం, అది చాలా గొప్ప విషయం అన్నమాట. సో అది ఎవరు చేస్తారు, ఎవరైతే ఆదర్శవాదులు ఉంటారో వాళ్ళు ఆ పనిని చేస్తారు. అంటే నేను మాత్రమే అనుకోరు వాళ్ళు. సో అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని వాళ్ళు కూడా ఆలోచిస్తారనమాట. సో వాళ్ళు తన తోటి వాళ్ళని కూడా ఒక మంచి స్థానానికి, ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు. समाज के पास अगर शाश्वत मूल्यों जैसा कुछ है तो वह आदर्शवादी लोगों का ही दिया हुआ है. సో సమాజంలో ఏవైనా ఒక శాశ్వతమైనటువంటి విలువలు ఉన్నాయి అంటే అది కేవలం
ఆదర్శవంతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. వ్యవహారవాది లోగోనే తో సమాజ్ కో గిరాయా హీ హై. సో అంటే రిమైనింగ్ పీపుల్ అంతా కూడా ఏం చేశారు, సమాజాన్ని నాశనం చేయడానికే పూనుకున్నారు. అంటే ఎవరు బాగుపడాలి అని వాళ్ళు ఆలోచించరు. కాబట్టి సో ఇందులో మనకి అసలు లేఖక్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఈ గిన్నీ కా సోనా అనేటువంటి ఈ లెసన్ ద్వారా అంటే ప్రపంచాల్లో జీవించడం ఎంత ముఖ్యమో ఇతరుల్ని కూడా అంతే సంతోషంగా జీవించేలా ఉంచడం కూడా అంతే ముఖ్యం. సో అంటే మన తోటి వాళ్ళని గురించి కూడా మనం ఆలోచించాలి, వాళ్ళని కూడా అభివృద్ధి చేసేలాగా చూడాలి, అంటే ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లేలాగా ఉండాలి. కేవలం మనం అనకూడదు, అలాగే మనం చెప్పే మాటలు కేవలం మాటల్లాగా ఉండకూడదు, ఆచరణలో కూడా పాటించాలి వాటిని అని చెప్పేసి ఇందులో మనకి గిన్నీ కా సోనా అనేటువంటి ఈ లెసన్లో మన లేఖక్ చక్కగా వివరించారనమాట. సో ఇది పతఝర్ మే టూటీ పత్తియా అనేటువంటి ఈ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇందులోనే పతఝర్ మే టూటీ పత్తియాలో జైన్ కి దేన్ అనేటువంటి నెక్స్ట్ లెసన్ గురించి తెలుసుకుందాము. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.